వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఫ్రమ్ మారిషస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ నుంచి నాతో పాటు మీరు కూడా యూరోప్ దేశాలంతా కూడా చుట్టడానికి రెడీగా ఉన్నారా? నా ఛానల్లో ఇవాళ నుంచి యూరోప్ సిరీస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఒకటి కూడా మిస్ కాకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. సో గాయ్స్, ఇప్పుడే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. మారిషస్ ఒక చిన్న ఐలాండ్ కంట్రీ కాబట్టి ఇక్కడ ఉన్నది ఒకే ఒక్క ఎయిర్పోర్ట్, అదే ఎస్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మా కాలేజ్ పేరు కూడా దాంతోనే స్టార్ట్ అవుతుంది, ఎస్ఎస్ఆర్ మెడికల్ కాలేజ్. కాలేజ్ వెహికల్ వచ్చి ఇప్పుడే మమ్మల్ని ఎయిర్పోర్ట్లో అయితే డ్రాప్ చేసేసింది. క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా ఎయిర్పోర్ట్ అంతా కూడా చాలా మంచిగా డెకార్ చేశారు. చూసారా? సర్ శివ్ సాగర్ రామ్ గులాం అనే ఆయన మారిషస్కి ఫాదర్ ఆఫ్ ద నేషన్ లాగా అనమాట. సో అందుకని ఆయన పేరుతోనే ఎయిర్పోర్ట్, హాస్పిటల్స్, చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అయిన నవీన్ రామ్ గులాం గారే ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషస్. కంపారబుల్గా చూస్తే మారిషస్ ఎయిర్పోర్ట్ కొంచెం చిన్నదే అనమాట. ఇదిగో ఇక్కడ డిపార్చర్ లిస్ట్లో చూస్తే మేము ట్రావెల్ చేసేది మారిషస్ నుంచి స్విట్జర్లాండ్ వరకు స్విస్ ఎయిర్లైన్స్లో వెళ్తున్నాము. మెయిన్ సిటీ ఆఫ్ స్విట్జర్లాండ్ వచ్చి జురిక్ కాబట్టి అక్కడ దిగి ఒక 4 hours ట్రాన్సిట్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇటలీకి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. చెక్ ఇన్, ఇమిగ్రేషన్ అలాగే సెక్యూరిటీ చెకప్ అన్నీ కూడా ఫినిష్ చేసుకొని ఇప్పుడే ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇన్నిసార్లు ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా మ్యాక్సిమం 5-6 hours అంతే ట్రాన్సిట్ తీసుకొని వెళ్ళేవాళ్ళం. కాకపోతే ఫస్ట్ టైం 11 hours 30 minutes ఒకే స్ట్రెచ్ ఫ్లైట్ జర్నీ అనేది ఫస్ట్ టైం అనమాట. సో పిల్లలతో ఎలా ఉండబోతుంది అనేది కొంచెం టెన్షన్గా ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా మ్యాప్ అంతా కూడా, ఎన్ని కిలోమీటర్స్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తున్నాము అని అంతా కూడా. సో ఈవినింగ్ అక్కడ యూరప్లో స్విట్జర్లాండ్లో 5:30 అక్కడ లోకల్ టైంకి మనం రీచ్ అవుతాం అనమాట. సో ఫ్లైట్ ఎక్కాం. ఫ్లైట్ అయితే ఫుల్గా ఉండింది. ఎక్కిన కాసేపు అయితే కాస్త ఎంజాయ్ చేశారు, ఫుడ్ తీసుకున్నారు, తర్వాత స్క్రీన్ చూశారు. ఇదిగో వాళ్ళని ఎంగేజ్ చేయడానికి కొంచెం బుక్స్, యాక్టివిటీస్ అది ఇది అని చెప్పి ఎంగేజ్ చేస్తున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 3-4 hours కంటిన్యూస్గా పడుకున్నారు. బికాస్ లాస్ట్ నైట్ నిద్ర లేదు. అండ్ మార్నింగ్ కూడా 8:30 AM ఫ్లైట్ అనేటప్పటికి ఎర్లీ మార్నింగే లెగవాల్సి వచ్చిందనమాట. సో మా ఫుడ్ మాత్రం ఈ 11 hours మాకు కంటిన్యూస్గా ఎవ్రీ 1-2 hours ఫుడ్ ఇస్తానే ఉన్నారు. ఎక్కంగానే బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, తర్వాత 2 hours ఒక స్నాక్ అలాగే జ్యూస్ ఇచ్చారు, తర్వాత మధ్యాహ్నం టైంకి లంచ్ ఇచ్చారు. లంచ్లోకి అయితే చక్కగా బ్రెడ్, బటర్, కొంచెం పాస్తా అలాగే డెజర్ట్, ఇంకో దాంతోపాటు 2 kinds ఆఫ్ సలాడ్స్, ఒకటి ఫ్రూట్ సలాడ్, ఒకటి వెజిటేబుల్ సలాడ్ అని చెప్పి ఇచ్చారు. అండ్ ఈవినింగ్ ఫ్లైట్ దిగే అంత వరకు కూడా స్నాక్స్, ఫ్రూట్స్, డ్రింక్స్, డెజర్ట్స్, కుకీస్తో సర్వ్ చేస్తూనే ఉన్నారు. సపరేట్గా ఒక షార్ట్ పెడతాను ఫుడ్ ఏమేమి తిన్నాను అనేది, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. విండోలో నుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇవన్నీ కూడా స్విస్ ఆల్ప్స్ లేదా మంచు కొండలు అంటాం కదా, అది. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఇక్కడ -degreesలో ఉంటుంది బయట క్లైమేట్, అందుకే వ్యూ కూడా చాలా బాగుంది. సో ఈ ట్రిప్ అంతా కూడా 15 రోజుల పాటు 7 different కంట్రీస్కి ట్రావెల్ చేయబోతున్నాము. ఈ ట్రిప్ కోసం కావాల్సిన ఫ్లైట్ టికెట్స్, అక్కడ లోకల్ సైట్ సీయింగ్, హోటల్ బుకింగ్స్ ఇవన్నీ కూడా మేమే సెల్ఫ్గా ప్లాన్ చేసుకున్నాము. ఎటువంటి టూర్ లేదా ట్రావెల్ ఏజెంట్స్తో లింకప్ లేకుండా. ఇప్పుడే స్విట్జర్లాండ్ ఎయిర్పోర్ట్లో దిగాము. స్విట్జర్లాండ్ దిగగానే ఒక్కసారి డ్రాస్టిక్గా క్లైమేట్ చేంజ్ చూసాము. ఒక్కసారిగా మమ్మల్ని తీసుకెళ్ళి ఐస్ బాక్స్లో పెట్టినట్టు అంత కూలింగ్గా అయిపోయింది తెలుసా. ఇంకా వెంటనే నేను పిల్లలం అందరం కూడా పైనుంచి కింద దాకా హుడ్డీస్తో కవర్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇటలీ ఫ్లైట్ని క్యాచ్ చేయడానికి వేరే టెర్మినల్కి, వేరే గేట్కి వెళ్ళాలన్నమాట. దానికోసం గాను ఇక్కడి నుంచి ట్రైన్ ఎక్కి వేరే గేట్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ 4 hours పాటు ట్రాన్సిట్ ఉంది మాకు. అదంతా కూడా ఎయిర్పోర్ట్లోనే కాసేపు టైం స్పెండ్ చేసి అప్పుడు ఇటలీకి వెళ్ళబోతున్నాము. ఇదంతా కూడా స్విట్జర్లాండ్ ఎయిర్పోర్ట్ అనమాట. జూరిక్ డ్యూటీ ఫ్రీ. ఇక్కడ చాక్లెట్స్ చాలా బాగుంటాయని అందరికీ తెలుసు కదా. సో యూజువల్గా ఈ లిండ్, ఫెరో రోచి, రఫెలో ఇవన్నీ కూడా మారిషస్కి డైరెక్ట్గా వస్తూనే ఉంటాయి. సో అవేమీ కాకుండా కొంచెం డిఫరెంట్గా పిల్లల కోసం ఏమన్నా తీసుకుందామని చెప్పి ఇదిగో డ్యూటీ ఫ్రీ షాప్లో చూస్తున్నాను. ఈ స్మార్టీస్, ఓరియో, కిట్ క్యాట్, బాంటీ, స్నిక్కర్స్ ఇవన్నీ ఎక్కడైనా సరే బాగానే దొరుకుతాయి కదా అని చెప్పి ఇవేమీ తీసుకోలేదు. ఇక్కడ ఒకటి బాగా నచ్చింది నాకు. ఇవి కూడా చాక్లెట్సే, కాకపోతే ఆల్మండ్ అలాగే సెసమి, బాదం మరియు నువ్వులతో తయారు చేసినవి, కొంచెం హెల్దీగా ఉంటాయని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇవి వచ్చి 6.35 euros అనమాట. అంటే మన ఇండియన్ డబ్బుల్లో 600 రూపాయలు పడింది నాకు.
ఈ చాక్లెట్స్ తీసుకొని కొంచెం అలా అలా తిరిగేసి మొత్తానికి మా గేట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ పిల్లల కోసం కొంచెం చిన్న కిడ్ జోన్ లాగా కూడా ఉంది. ఇక్కడ కాసేపు ఆడుకున్నారు. తరువాత ఫ్లైట్ ఎక్కేసి ఇటలీకి వెళ్ళిపోతున్నాము. అంతే ఇవాల్టికి వీడియో. ఇటలీ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ మరి.